ఇంప్లిమెంట్స్తో సహా వస్తాయి. ట్రాలీ, కల్టివేటర్, కేజ్ వీల్, ఇంజన్, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ఇంప్లిమెంట్. సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనాలి అనుకుంటున్నారా? అయితే ఒక ట్రాక్టర్ కొనడానికి ఎంత ఖర్చు వస్తుంది, ఇంజన్కి ఎంత అవుతుంది, ట్రాలీకి ఎంత అవుతుంది, కల్టివేటర్కి ఎంత అవుతుంది, కేజీలకి ఎంత అవుతుంది, ఈ వీడియోలో మొత్తం చూద్దాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. చాలామంది రైతులు ఈ రోజులలో చాలామంది రైతులకు 5 ఎకరాలు, 4 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్నారు. చాలామంది వేరే ట్రాక్టర్తో కొట్టించాలంటే అమౌంట్ చాలా ఎక్కువగా ఖర్చు వస్తుంది. కాబట్టి కొందరు రైతులు ఏం చేస్తారు అంటే ఓన్గా ట్రాక్టర్ కొనుక్కోవాలి, నా చేనులో నేనే దున్నుకొని పక్కకెట్టుకోవాలి అనుకుంటారు. ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనాలి అంటే ఎంత ఖర్చు వస్తుందో ఈ వీడియోలో మొత్తం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఒక ట్రాక్టర్ కొనాలి అంటే ఒక ఇంజన్ వచ్చేసి ఒక 3 లక్షలు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక ఇంజన్ వచ్చేసి 3 లక్షలు పడుతుంది. అలాగే ఒక సెకండ్ హ్యాండ్ ట్రాలీ వచ్చేసి మినిమం మనకు వచ్చేసి 80,000 నుంచి 1,00,000 మధ్యలో అయితే పడుతుంది సెకండ్ హ్యాండ్. అలాగే వచ్చేసి ఒక కల్టివేటర్ కొనాలి అన్న ఈ రోజులలో కల్టివేటర్ 40,000 అవుతుంది. 40,000 ఉంది కాబట్టి ఈరోజు ఒక కల్టివేటర్ సెకండ్ హ్యాండ్ కొనాలన్నా 25,000 నుంచి 30,000 అట్లా 25,000-30,000 అయితే ఒక కల్టివేటర్ వస్తుంది. అలాగే వచ్చేసి ఒక కేజ్ వీల్ అయితే మనం క్యాజువల్గా అయితే ఒక 40,000 అవుతుంది. కేజ్ వీల్ రేట్ వచ్చేసి 40,000 ఉంది. కేజ్ వీల్ కొనాలి అనుకుంటే అది రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి కేజ్ వీల్ దాని మూమెంట్ని బట్టి సీజన్ నడుస్తుంది అనుకుంటే ఒక 10,000-15,000 పెట్టి తీసుకోవచ్చు. అలాగే కొత్త తీసుకోవాలంటే మనకు వచ్చేసి ఒక 40,000 అయితే పడుతుంది. అలాగే వచ్చేసి మనం ఒక మినిమం ఒక గొర్రు తీసుకోవాలనుకున్న మనకు ఈ రోజులో 10,000 నుంచి 15,000 అయితే కాస్ట్ ఉంది. అదే సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే మనకు వచ్చేసి గొర్రు ఒక 8,000-9,000 అయితే ఖర్చు అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మన ఇంజన్కి వచ్చేసి మినిమం ఒక 3 లక్షల నుంచి 4 లక్షలు అవుతాయి. అలాగే వచ్చేసి ఒక ట్రాలీ తీసుకోవాలంటే ఒక ట్రాలీకి మినిమం 80 నుంచి 1,00,000 రూపాయలు అయితే అవుతాయి. ఓకేనా. అలాగే వచ్చేసి ఒక కల్టివేటర్ తీసుకోవాలంటే 25,000 నుంచి మనకు 30,000 మధ్యలో అయితే వస్తుంది. అలాగే ఒక కేజీ వీల్ తీసుకోవాలన్నా 10,000 నుంచి 15,000 మధ్యలో అయితే వస్తుంది. ఒక గొర్రు తీసుకోవాలన్నా 8,000 నుంచి 9,000 అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కొక్క దానికి క్యాలిక్యులేట్ చేస్తే మన ఇంజన్ ఒక 3 లక్షలు పట్టినా, ట్రాలీ 1,00,000 పట్టినా కానీ 4 లక్షలు. అలాగే వచ్చేసి ఒక కల్టివేటర్ తీసుకోవాలన్నా మనకు ఒక 40,000 అనుకో, 40,000 ఇవి 4 లక్షలు, 4,40,000. అలాగే వచ్చేసి ఒక గొర్రు తీసుకోవాలంటే ఒక 10,000 పట్టు, 4,50,000, 4 లక్షలు. అలాగే ఒక కేజీ వీల్ తీసుకోవాలన్నా అదొక 20,000, 4,60,000. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మనకు 3 లక్షలు వచ్చే ఇంజన్ ఏదైతే ఉంటుందంటే మనకు మినిమం ఒక 5 సంవత్సరాలు నడిచి అయితే ఉంటుంది. ఓకేనా, 5 సంవత్సరాలు నడిచిన బండి అయితే ఒక 3 లక్షలలో అయితే ఖచ్చితంగా వస్తుంది. మనము తక్కువ మోడల్ బట్టి తీసుకుంటే మనకు ఒక 4 నుంచి 5, 6, 5.5 లోపలైతే ఒక మంచి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చాలామంది సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకొని వాళ్ళు కొట్టుకొని చిన్న ట్రాలీ వరకు అవి చేసుకొని అయితే ఇంటి దగ్గర పెట్టుకుంటారు. ఇది మంచి ప్లాన్. ఫస్ట్ మీరు సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకుంటేనే మంచిగా సెట్ అవుతుంది. తర్వాత సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకొని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే ఇంజన్ తీసుకెళ్ళి ఒక 2 సంవత్సరాలు నడుపుకొని అదే ఇంజన్ తీసుకొని ఎక్స్చేంజ్ పెడితే మనకి ఏం జరుగుతుందంటే ఎక్స్చేంజ్ అప్పుడు కూడా మనకు ఎక్స్చేంజ్ వాళ్ళు ఒక 3 లక్షలు అయితే పెడతారు. ఓకేనా ఫ్రెండ్స్, మనకు 3 లక్షలు పెడతారు కాబట్టి ఇప్పుడు మనం తీసుకునే 4 లక్షలు ఒక 2 సంవత్సరాలు నడుపుతాము, అప్పటికి కూడా ఒక 3 లక్షలు అవుతాయి. అప్పుడు అట్లా సేఫ్ అయితే నేను అనుకుంటున్నా. ఎవరైనా ట్రాక్టర్ తీసుకోవాలంటే స్టార్టింగ్ కొనేవాళ్ళు సెకండ్ హ్యాండ్ తీసుకుంటే బెటర్ అని అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంటే నీకు టోటల్ ఇంప్లిమెంట్స్తో సహా వస్తాయి. ట్రాలీ, కల్టివేటర్, కేజ్ వీల్, ఇంజన్, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ఇంప్లిమెంట్స్ అయితే వస్తాయి. అలా ఓకే ఫ్రెండ్స్, మనం అదే ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంటే ఒక 6 లక్షలలో అయితే తీసుకోవచ్చు. ఓకేనా, మన 6 లక్షలలో ఒక 4 నుంచి 6 మధ్యలో బండి తీసుకుంటే మనకు టోటల్ ఇంప్లిమెంట్స్ అయితే మన ఇంటి ముంగడికైతే బండి వస్తుంది. అటు తర్వాత మనం ఒక 2 సంవత్సరాలు నడిపిన తర్వాత మనం ఎక్స్చేంజ్ పెట్టుకుంటే అప్పటికి మనకు ఇంప్లిమెంట్స్ ఉంటాయి. అలాగే వచ్చేసి ఇంజన్ కూడా ఉంటుంది. అప్పుడు మనకు ఎక్కువ ప్రెషర్ అయితే పడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే వీడియో మీకు మంచిగా నచ్చినట్లయితే ఒక హైప్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.